నాకేం తెలుసులేదు ఎందుకంటే రాజ్ హెల్ప్ మీ అవుట్ బికాస్ హీ సెడ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ ఎల్స్. హౌ దిస్ జర్నీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆల్ ఐ వాంట్ టు సే ఈజ్ ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ విత్ ప్యాషన్. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఏదో ఒకటి మంచి ప్రాజెక్ట్ తోటి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాంటప్పుడు అదే ఈ స్టోరీ ఇందాక రాజ్ చెప్పినట్టు తరుణ్ పరిచయం కావాల్సి వచ్చింది. తరుణ్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. మొత్తం అదే కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ తరుణే తీసుకున్నాను. రాజ్ చెప్పింది దట్ ఈస్ ట్రూ. ఆ విషయంగానే అంటే సినిమా ఇట్లా మొత్తం జర్నీ స్టార్ట్ అయింది. అయితే చెప్పాలనుకునే ఏంటంటే ఇండస్ట్రీలో ఒకటి నేను గమనించిందంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అ స్పేస్ ఫర్ న్యూ టాలెంట్. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తుంటాము దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టెక్స్టింగ్ అస్, వాట్సాపింగ్ అస్ దిస్ మార్నింగ్. దెర్ ఈస్ సో మచ్ టాలెంట్ అవుట్ దేర్. నేను వచ్చిన ఇండస్ట్రీకి ఒక రీజన్ కూడా అదే, అంటే ఏదో ఒకటి సంథింగ్ లెట్స్ బ్రింగ్ సమ్ న్యూ టాలెంట్. ఎందుకు ఒక టాలెంట్ ఉన్నప్పుడు వై నాట్. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది డిస్కరేజ్ చేశారండి. నేను మారట్పల్లిలో కూర్చొని మా టీంతో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే సెట్లోనో ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. మోర్ దెన్ ఎనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై క్రూ ఇస్ మై ఫ్యామిలీ. ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్ అంతే. లతా, తన్వి అండ్ రంజిత్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు దే ఆల్సో హెల్ప్డ్ అవుట్ అ లాట్. That's my wife, production design. So my entire family is into films only. ఎప్పుడు 24/7 ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసి చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్ ఉన్నింది. చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నాకు చాలా మంది రిలేటివ్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, అది మళ్ళీ పాడైపోతుంది ఫ్యూచర్ ఇలా అని చెప్పేసి చాలా డిస్కరేజింగ్ కమెంట్స్ అనమాట. సో హార్ట్ఫుల్లీ నాకు అది వాజ్ అ పెయిన్. నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్ని నేను ఎందుకు ఎంచుకోవద్దు అండ్ వై ఆర్ పీపుల్ డిస్కరేజింగ్ సో మచ్ అని చెప్పేసి. మేము మిమ్మల్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూడడం టీవీలో కానీ ఫస్ట్ టైం. బట్ ఐ వాంట్ టు సే సంథింగ్ సార్, నాట్ అబౌట్ ద ఫిల్మ్, ఎందుకంటే దాని గురించి మీ అందరికీ తెలుసు. తరుణ్ సైడ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ ద క్రూ, ఎక్స్క్లూజివ్లీ అబౌట్ సన్. అండ్ నేను మాట్లాడితే 10 minutes అంటాడు తరుణ్, బట్ ఐ టేక్ ఓన్లీ 3 minutes because I can't stop talking if I start. But basically what we did is, sir, we didn't do anything new, sir. I mean everything మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ what we did is, నేను చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగిన సినిమాల్లో ఐ డిడ్ నాట్ లుక్ అట్ యాక్టింగ్. నేను హీరోస్ని చూసేవాళ్ళం కాదు. ఐ యూస్ టు జస్ట్ ఎంజాయ్ ద మూవీ. When we were shooting for the film, we knew that it would be a good film and people would like it. కానీ ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. దిస్ షోస్ దట్ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ మూవీ చూస్తారు అండ్ మూవీని ఒక పెద్ద సక్సెస్ చేస్తారు. ఇట్ ఆల్సో షోస్ ద ఇంపాక్ట్ ఫిల్మ్స్ హ్యావ్ ఆన్ పీపుల్. Our film Pelli Choopulu is touching people's hearts. So I think we couldn't have asked for more. So thank you to the audience. నా క్యారెక్టర్ గురించి అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి చాలా ప్రైజెస్ వస్తున్నాయి నాకు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ తరుణ్. ఏం చెప్పాలి భయ్, మంచిగా ఉన్నది. ఇట్లా పొద్దుగల లేస్తే ఇట్లా అరే ఏం సినిమా చేసినాం భయ్, పెళ్లి చూపులు ఇట్లా పోతున్నది, అందరు చూస్తున్నారు, టికెట్లు దొరకలేదని మా ఫ్రెండ్స్ అందరూ బాగా బ్యాండ్ బజాయిస్తున్నారు. ఇందిరా ఇది నీ సినిమాకి టికెట్ దొరకలేవంట అని తిడుతున్నారు. పొద్దుగాల పోయి ఇట్లా పాలు తీసుకురానికి పోతుంటే కుక్కలు కూడా మరుగుతుండే ఒకప్పుడు నా పైన. ఇప్పుడు అవి కూడా మంచిగా తోకలు ఊపుతున్నాయి, మంచిగా అనిపిస్తున్నది. అది ఇంతకుముందు దోస్తుగాళ్ళు కూడా ఏం బిక్తున్నావు రంగులు వేసుకొని మళ్ళీ తిరుగుతున్నావు రోడ్ల పొంటే అని నన్ను తిడుతుండే. వాళ్ళు కూడా అరే కియే మస్తు చేసిర్రు, మళ్ళీ అసలు పొట్ట చెక్కలేని అవుతున్నాం మేము, అసలు ఎప్పుడు లేదు ఇట్లా అని మంచిగా వాళ్ళు కూడా అంటున్నారు. ఇక ఏం తరుణ్ ఏం చేసినావు భయ్, అది ఏంది ఇది లైఫ్లో అన్నీ మార్చి పడేసినావు ఒక్కొక్కరు. ఇప్పుడు ఏం చేయాలో సమజైతలేదు. బయటకు పోతే అందరూ ఇట్లా నవ్వుతున్నారు, మంచిగా అనుకుంటా. అసలు ఏంది ఇది అసలు న్యాయమే నాకు ఇది అంతా. థ్యాంక్స్ అని చెప్తే గలీజ్ ఉంటుంది అని చెప్తలేను నేను. నువ్వు మళ్ళీ పిలుస్తావు కదా నెక్స్ట్ ఫిలింకి, బయటకు పోయి అందరు మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తాను స్టేట్మెంట్ ఇస్తుంటే నాకు ఇట్లా బాగా గుబులవుతున్నది. ఎస్పెషలీ ఫర్ అ ఫిలిం ఇండస్ట్రీ మనకి సక్సెస్ మ్యాటర్స్ అ లాట్ అండి. అండ్ I want to use this stage, sir, and personally say my thanks to Tarun because చాలా మంది ఇండస్ట్రీలో నందుతో సినిమానా, ఎందుకమ్మా నందు ఉన్న సినిమాలు ఆడలేదు, నందు చేస్తాడా, లెగ్గమ్మ, చాలా రకాలు ఉన్నాయండి అందరికీ తెలిసినవి. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, బీట్ హీరోయిన్స్, హీరోస్ ఆర్ యాక్టర్స్, సైడ్ యాక్టర్స్, ఎనీథింగ్. ఆ అబ్బాయి ఉన్నాడా, ఎందుకమ్మా వద్దులే అన్న కాన్సెప్షన్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ ఇలాంటివి బోలెడు ఉన్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి ఒక క్యారెక్టర్కి నందు సూట్ అవుతాడా, ఈ కంటెంట్లో విక్రమ్ అనే రోల్కి నందు బాగుంటాడా అనేది తరుణ్ మా డైరెక్టర్ ఫిక్స్ అయ్యి తను ఇలాంటి మిస్కన్సెప్షన్స్, ఈ స్టీరియో టైప్, స్టూపిడ్, స్క్రాప్ ఇలాంటి నోషన్స్ లేకుండా నమ్మి నన్ను పెట్టుకుని
ప్రొడ్యూసర్కి వెళ్ళి కాస్టింగ్లో నేను నందుని అనుకుంటున్నానండి ఈ రోల్కి బాగుంటాడంటే, అలాంటి స్టీరియో టైప్ సెంటిమెంట్లు, పిచ్చ సెంటిమెంట్లు, అదో సెంటిమెంట్లు అన్ని అనుకోకుండా రాజ్ గారు కానీ, యశ్ రంగినేని గారు కానీ, అవునా నీకు బాగుంటాడు అమ్మా, అయితే లెట్స్ గో విత్ హిమ్, ఈజ్ అ గుడ్ యాక్టర్. పనిచేసేటప్పుడు కూడా ఎప్పుడు ఏమీ దే వాజ్ నో టైమ్ వెన్ ఇట్లా చేయాలి ఇట్లాగే చేయాలి అని ఎప్పుడు మాకు లేకుండా దే గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు డూ మ్యూజిక్ విచ్ నాకు ఎప్పటి నుంచో అట్లా చేయాలండి మ్యూజిక్. అందులో ఎన్ని రోజులు నేను ఫిల్మ్ కూడా చేయలేదు. ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ తరుణ్ టు డూ సంథింగ్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. అండ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది. చాలా చూసిన వాళ్ళందరూ ఫ్యామిలీసే కానీ అట్లా అంటారు, ఫ్యామిలీస్ సినిమా చూడండి, అందరు చూడాలి సినిమా, ఫ్యామిలీసే కాదు. బట్ సో దిస్ ఇస్ వన్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఇట్స్ ఆల్ బిగ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. అండ్ మంచి డేటాబేస్డ్ డెసిషన్ మేకింగ్ చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మీ. అంటే లాస్ట్ 10 years ఒక ఎత్తు అయితే, ఈ 15 days ఆఫ్ ట్రావెల్ విత్ ద టీమ్ ఈజ్ డిఫరెంట్. సో హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. లైక్ అదర్స్ హెవ్ బీన్ మెన్షనింగ్, ఈ స్టోరీ అప్పుడు కొంచెం తెలిసింది. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ తరుణ్, సంతోష్, వివేక్, ద న్యూ టెక్నీషియన్స్, దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళ వర్క్ చూసి ఆ ముచ్చటేసే ఈ సినిమాని నేను ముందుకు తీసుకెళ్ళాను. అంటే దేర్ డెసిషన్ మేకింగ్ వాజ్ వెరీ స్మార్ట్, వెరీ యాప్ట్, అండ్ దే డిడ్ ఇట్ ది రైట్ వే. చాలామంది చిన్న సినిమాలు చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఫాలో అవ్వకుండా చేసి ఆ సినిమాలు బాగలేకపోవటంతో లాట్ ఆఫ్ ఆడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ డైరెక్టరు ఒక పద్ధతైన కథను ఎన్నుకొని, కాస్టింగ్ అతనికి కావాల్సిన వాళ్ళని పెట్టించుకొని, టెక్నీషియన్స్ హూ కెన్ డెలివర్, ఆ సినిమాకి కావాల్సింది డెలివరీ చేయగలిగిన టెక్నీషియన్స్, నాలెడ్జబుల్ టెక్నీషియన్స్, ప్యాషనెట్ టెక్నీషియన్స్ అందరినీ పెట్టుకొని ఒక ప్యాషనెట్ టీమ్ని తయారు చేసి దే మేడ్ అ ఫిలిం. ఆ ఫిలిం నాకు చూపెట్టారు. చాలా రోజుల తర్వాత మంచి ఆనందమైన ఫీలింగ్ వచ్చింది. కొత్త టాలెంట్ని చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీయటం, ఆ సినిమాలు ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు రాజ్యం వేయలేరు, అటువంటి సినిమాలు రాజ్యం వెళ్ళినాయి దేశాన్ని. ఆ తర్వాత విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్. బట్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు పెళ్లి చూపులుతో తరుణ్ భాస్కర్ మళ్ళీ ఆ టైము, ఆ ఎరా తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. అంత బాగా ఉన్నాయి సినిమాలు. సో మళ్ళీ అటువంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగించాడని తరుణ్ భాస్కర్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. తర్వాత ఈ మధ్యకాలంలో నేను 2 అమ్మాయిలతో ప్రేమలో పడిపోయా. ఒక అమ్మాయి సైరాత్లో చేసిన హీరోయిన్, రెండో అమ్మాయి పెళ్లి చూపుల్లో చేసిన హీరోయిన్. యాక్చువల్గా పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట ఒక అమ్మాయి నన్ను హలో సార్ అంది. ఎవరు ఈ అమ్మాయి నన్ను పలకరిస్తుంది అనుకున్నా. ఉండండి సార్, వినండి, మొత్తం విన్నాక చెప్పండి, మొత్తం స్టోరీ అయిపోయినాక చెప్పండి అని. అయితే ఆ అమ్మాయి చూస్తానికి నాకు నచ్చల, చాలా చండాలంగా ఉందనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. ఈ అమ్మాయి నన్ను పలకరిస్తున్నాను, అందమైన అమ్మాయి పలకరించి ఉంటే బాగుండు కదా అనుకుని, తర్వాత ఆ అమ్మాయి చెప్పింది నేను హీరోయిన్ సార్ అని. అనగానే ఈ ఫంక్షన్కి వచ్చానంటే ఇంత అందమైన బాగోని అమ్మాయి హీరోయిన్ కంటే ఈ సినిమా ఏమిటి వస్తుంది అనుకున్నాను. అందుకని లోపలికి వెళ్ళాను, ఏదో ఫంక్షన్ చేసాను, మామూలుగా చెప్పాలి కాబట్టి సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చినాక సినిమా చూసాం. సినిమా చూసినాక సినిమా మొదలెట్టినప్పుడు ఫస్ట్ సీన్లో అమ్మాయి పెద్ద నాకు నచ్చలేదు. బట్ బై ద టైం సినిమా అయిపోయేటప్పటికి ఫెల్ ఇన్ లవ్ అవుతారు. అంటే అంత అద్భుతంగా చేసింది. అలనాడులో సావిత్రి ఆ రోజుల్లో చేసిన రోజుల్లో బాగున్నా బాగుంటాం అందం కాదు కావాల్సింది, పెర్ఫార్మెన్స్ కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలా, వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలా. అక్కడ రీతుని చూడలేం మనం, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని చూసాం. సో ఆ అమ్మాయి నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఆ రోజుల్లో సావిత్రి గారు వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఈ అమ్మాయి చేసిందనే ఫీలింగ్ వచ్చింది. ఈ రోజున సినిమా ఎంత గొప్పగా తీసాం అనే దానికంటే సినిమాని జనంలోకి ఎలా తీసుకువెళ్ళగలిగాం అనే దానికి ముందుండి జనంలోకి తీసుకువెళ్ళిన సురేష్ బాబుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది చేత తిట్లు తిన్న
ఓ భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు భరద్వాజ, మగాడు పుట్టాడు అని. అంటే మిగతా వాళ్ళంతా మగాళ్ళు కాదు, వాళ్ళంతా కొజ్జాలు అని తేల్చేశాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మంచి టేస్టు, స్ట్రగులు, తపన ఉన్న నిర్మాత రాజ్ కందుకూరి. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చిన్న సినిమా అన్న నేను, అది నా రక్తంలో లేదు, నా దృష్టిలో చిన్న సినిమా అనేది లేదు. బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, ఈ రెండే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏ మహానుభావుడు వచ్చినా బడ్జెట్ సినిమా నుంచే వచ్చాడు ఎవడొచ్చినా. ఇవాళ 10 కోట్లు తీసుకున్నా, 20 కోట్లు తీసుకున్నా, 25 కోట్లు తీసుకున్నా, మేము ఎంత లావు పొడుగు హీరోలం అన్నా అందరూ వచ్చింది బడ్జెట్ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత పెరిగిన వాళ్ళే. కాబట్టి అది పునాది, బడ్జెట్ సినిమా అనేది పునాది. ఒక మనిషిని ప్రయత్నం చేయడానికి, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, రిస్క్ లేకుండా ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి, దట్ ఈస్ ఒక పునాది.